హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్రిచి బ్యూటీ టిప్స్ అండ్ లాగ్స్. ఏంటి ఇలా కాళ్ళ పగులు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు రెమెడీ వచ్చేసి ఇదే అనమాట. సో మీరు చూస్తున్నారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్. నేను మీకు లైవ్లో కూడా ఈరోజు లైవ్ రిజల్ట్ చూపిస్తాను. నేను మా హస్బెండ్ కాళ్ళపైన ఈ రెమెడీ అనేది యూజ్ చేసి స్క్రబ్బింగ్ చేసి మీకు పెడిక్యూర్ ప్రాసెస్ చేసి ఈ కాళ్ళ పగుళ్ళు మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తానమాట. చాలామంది కాళ్ళ పగులతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ రెమెడీ అనమాట. ఈ రెమెడీ కోసం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఇది పచ్చకర్పూరం అండి. మీకు అవైలబిలిటీగా ఉంటే ఇది తీసుకోండి, లేదంటే మనం రెగ్యులర్గా యూస్ చేసి గుంట కర్పూరం అనే యూస్ చేయొచ్చు అనమాట. ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. దాన్ని పౌడర్గా చేసుకోవాలి. ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత మనము ఒక క్యాండిల్ తీసుకోవాలి. క్యాండిల్లో ఉన్న వ్యాక్స్ అనేది మనకి ఈ కాళ్ళ పగులని తగ్గించుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంత క్వాంటిటీ అయితే క్యాండిల్ సరిపోతుంది. దీన్ని మనకు వీలైనంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వ్యాజ్లిన్ తీసుకోవాలండి. వ్యాజ్లిన్ మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది కాళ్ళ పగుళ్ళకి. మీరు రెగ్యులర్గా వ్యాజ్లిన్ అప్లై చేసుకొని సాక్స్ వేసుకొని పడుకున్న కాళ్ళు అనేవి సాఫ్ట్గా ఉంటాయి అండ్ పగుళ్ళు అనేవి రాకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం టర్మరిక్ యాడ్ చేశాను. పసుపు యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ అనేది మనకి ఆ పగిలిన వాటిని సాఫ్ట్ చేసి ఈజీగా రిమూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఓన్లీ డబల్ బాయిలింగ్ మెథడ్లోనే చేసుకోవాలండి. ఎందుకు అని అంటే మనం ఇందులో కర్పూరం యాడ్ చేస్తున్నాం కాబట్టి అది ఫైర్ అవుతుంది మనం డైరెక్ట్గా హీట్ చేస్తే. ఇప్పుడు అలా ఒక బాటిల్లో తీసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మా హస్బెండ్ లెగ్స్ అండి ఇవి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తున్నారు కదా మీరే రిజల్ట్. బిఫోర్ ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ ఎలా ఉన్నాయి అని. ఇది ఆఫ్టర్ పిక్స్ అండి. బిఫోరు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉన్నాయి. మా హస్బెండ్ స్వామిమాల వేసుకున్నారు. స్వామిమాల వేసుకొని శబరిమల వెళ్ళి వచ్చేసరికి స్లిప్పర్స్ యూజ్ చేయరు కదా, యూజ్ చేయకుండా అక్కడ కూడా కాలినడక నడిచేసరికి ఇలా అయిపోయాయి కాళ్ళు. చూస్తున్నారు కదా ఇలా ఉన్నవి. మీరు ఆఫ్టర్ కూడా ఎలా ఉన్నాయన్నది చూసారు కదా. మీరు లైవ్లో కూడా నేను చేస్తాను చూడండి. దీనికోసం ఒక టబ్ తీసుకొని అందులో హాట్ వాటర్ తీసుకొని ఇవి మనము వాటర్ ఎంత వేడిగా మనం కాళ్ళు పెట్టగలమో, ఎంత మన బాడీ ఎంతవరకు తట్టుకోగలదో అంత వేడిగా తీసుకొని అందులో షాంపూ యాడ్ చేసుకోవాలి. మీకు అందుబాటులో ఉన్న ఏదైనా షాంపూ వేసుకొని అందులో బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఫస్ట్ లెగ్స్ పెట్టి ఒక 5 minutes ఇందులో మనం సోక్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి కాళ్ళు. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా డెడ్ స్కిన్ సెల్స్ అనేవి రిమూవ్ అవుతాయి అన్నమాట, నానిపోవడం వల్ల. ఇప్పుడు ఇలా పెడిక్యూర్ బ్రష్ ఉంటుంది. దీన్ని తీసుకొని మళ్ళీ కొంచెం షాంపూ తీసుకొని మీరు ఈ షాంపూతో పాటు పేస్ట్ ఆర్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ షాంపూయే యూజ్ చేస్తున్నాను. ఇలా షాంపూ తీసుకొని లెగ్ అంతా అప్లై చేసుకొని నేను చూపిస్తున్న సైడ్ స్క్రబ్బర్ టైప్ ఉంటుంది కదా, నేను అది యూజ్ చేస్తున్నాను. అదైతే మనకి కొంచెం హార్ష్గా లేకుండా, అవి కొంచెం పెయిన్ లేకుండా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలా స్క్రబ్ చేసుకోవాలి అనమాట. కేవలం 3 రోజుల్లో కాళ్ళ పగులను మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. చాలామందికి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ కాళ్ళ పగుళ్ళు అనేవి ఎక్కువ అయిపోయి బ్లడ్ కూడా వస్తుంది అనమాట. ఇలా నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల నేను ఇటు సైడ్ ఇది కూడా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం హార్ష్గా ఉండడం వల్ల ఎక్కువగా రిమూవ్ అవ్వట్లేదని నేను ఇటు సైడ్ ఇది కూడా యూజ్ చేస్తున్నాను. ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న డస్ట్, దుమ్ము, ధూళి అంతా వెళ్ళిపోయి నీట్గా డెడ్ స్కిన్ సెల్స్ అనేవి కూడా రిమూవ్ అయిపోతాయి. దానివల్ల మనకి నీట్గా లెగ్స్ అనేవి మళ్ళీ సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఇలా నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. అసలు మనకి పగుళ్ళు ఎందుకు వస్తాయి అనేది మనం తెలుసుకుందాము. పగుళ్ళు ఎందుకు వస్తాయి అంటే మన స్కిన్ డ్రై అయిపోవడం వల్ల, లేదో ఈ పగుళ్ళు అనేవి మనం ఎక్కువగా వింటర్లో చూస్తాము. వింటర్లో మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోవడం వల్ల వాటర్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా పైన ఉన్న లెగ్గును కూడా మనము నీట్గా స్క్రబ్ చేసుకోవచ్చు.
కొంచెం మళ్ళీ షాంపూ యాడ్ చేసుకొని ఇలా బ్రష్ టైప్ ఉంది కదా, దాన్ని తీసుకొని నీట్గా ఫీట్ని ఇలా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫీట్ కూడా మంచిగా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి వైట్ అవుతుందన్నమాట. సో ఇలా నెగ్లెక్ట్ చేయడం, మనం ఇప్పుడు దీన్ని ఇలానే నెగ్లెక్ట్ చేస్తే ఆ పగుళ్ళు అనేవి ఎక్కువైపోయి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది, నడవటానికి కూడా కష్టంగా అవుతుంది. సో అలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాష్ చేస్తున్నాను. చూడండి రిజల్ట్ మీరే. జస్ట్ స్క్రబ్ చేసినందుకే నీట్గా డెడ్ స్కిన్ సెల్స్ అంతా రిమూవ్ అయిపోయి డస్ట్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నీట్గా ఒక నాప్కిన్ తోటి చేసుకొని ఇప్పుడు నేను నెయిల్స్ అనేవి రిమూవ్ చేస్తున్నాను. మీరు ఈ స్టెప్ ఫస్టే నెయిల్స్ రిమూవ్ చేసి కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు ఎందుకు రిమూవ్ చేస్తున్నానంటే వాటర్లో ఎక్కువసేపు నానడం వల్ల నెయిల్స్ అనేవి ఈజీగా వస్తాయి. మా హస్బెండ్ నెయిల్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి నేను ఈ స్టెప్ ఇప్పుడు అనేది చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ ఈ స్టెప్ చేసిన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా అంతా రిమూవ్ చేసిన తర్వాత కొంచెం డస్ట్ మట్టి ఎక్కడైనా ఉంటే సో నెయిల్ కట్టర్లోనే మనకి ఈ టూల్ ఉంటుంది కదా, సో దాన్ని తీసి నీట్గా మట్టి అంతా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా ఆ ఎడ్జెస్లోకి ఎక్కువ మనకి మట్టి మురికి అనేది ఉంటుంది కదా, సో అలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి డెడ్ స్కిన్ సెల్ ఉంటుంది కదా నెయిల్ మీద, దాన్ని కూడా నీట్గా ఇలా మనం ఇప్పుడు అది ఇంత ఈజీగా ఎలా రిమూవ్ అవుతుందంటే మనం ఇంతసేపు నానబెట్టిన తర్వాత చేసినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వాటర్లో పెట్టేసి జస్ట్ నెయిల్స్ వరకు స్క్రబ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ కోసం 2 స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి అండ్ అలానే ఒక బ్రూ ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇందులో మనం ఒక టొమాటో తీసుకొని, హాఫ్ టొమాటో అయితే సరిపోతుంది, ఇలా టొమాటో జ్యూస్ తీసుకోవాలి, రసం తీసుకోవాలి. సో దీన్ని మనం నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఎటువంటి లమ్స్ లేకుండా మనము దీన్ని ఈ శనగపిండి, కాఫీ పౌడర్ అండ్ టొమాటోని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కావాలంటే మీరు కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ యాడ్ చేశాను కొంచెము. ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇది కాళ్ళకి ప్యాక్ లాగా అప్లై చేద్దాము. సో ఈ ప్యాక్ వల్ల, ఇలా ప్యాక్ చేసుకోవడం వల్ల మనకి కాళ్ళకు ఉన్న, పాదాలకు ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో రిమూవ్ అయిపోయి పాదాలు మంచిగా చర్మం పాదాల పైన ఉన్న చర్మము మంచిగా సాఫ్ట్ అండ్ గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. ట్యాన్ రిమూవ్ అయి తెల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఒక 10 to 15 minutes అయిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేస్తున్నాను. సో వాష్ చేసిన తర్వాత రిజల్ట్ మీరే చూడండి. వాష్ చేసిన తర్వాత ఫీట్ అనేవి కొంచెం కలర్ అనేవి చేంజ్ అయ్యాయి, ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు నీట్గా తుడుచుకున్న తర్వాత మనకి తడి ఏమీ లేకుండా నీట్గా తుడుచుకొని మనం ఫస్ట్ చేసుకున్నాం కదా డిఐవై, దీన్ని, ఈ క్రీమ్ని మనము పాదాలకు అప్లై చేసుకోవాలి. సో ఎక్కువగా మనకు పగుళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఎక్కువగా అప్లై చేసుకోవాలి. సో రిజల్ట్ మీరే చూడండి. స్టార్టింగ్ మీకు చూపించాను కదా, స్టార్టింగ్కి ఇప్పటికీ మ్యాక్సిమం ఒక 80% రిజల్ట్ అనేది ఫస్ట్ యూస్లోనే రిజల్ట్ అనేది ఉంది. సో ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత సాక్స్ వేసుకొని రోజు నైట్ అప్లై చేసుకుంటే కేవలం 3 daysలోనే మీకు కాళ్ళ పగుళ్ళు, ఎంతటి కాళ్ళ పగుళ్ళు అయినా కూడా రిమూవ్ అయిపోతుంది.